ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే భద్రాద్రి యువజన అభివృద్ధి ఫోరం గౌరవ అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గురించి మాట్లాడారు. అంబేద్కర్ గారు ఈ భారతదేశాన్ని ఒక జాతి కాదు, ఒక మతం కాదు, ఒక కులం కాదు, విభిన్న వర్గాలు ఉన్నటువంటి వాటి మొత్తాన్ని కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకున్నటువంటి రాజ్యాంగం, ఈ రాజ్యాంగంలోని హక్కులు, ఈ రాజ్యాంగం భారత ప్రజలకు స్వేచ్ఛ, స్వతంత్రాలు, సమానత్వాలు ఈరోజు భారత ప్రజలందరినీ కల్పించడానికి కారణమైంది. ఈరోజు అనేక రకాలైనటువంటి కులాలు, అనేక రకాలైనటువంటి మతాల వారు, లేకపోతే అనేక రకాలైనటువంటి పార్టీల వారు వ్యతిరేక ఆలోచనలతో ఈరోజు భారతదేశం విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా 1000 సంవత్సరాల పాటు భారతదేశం ఎప్పుడు కూడా భిన్నత్వంలో ఏకత్వంలో కలిసి ఉంటుంది అని చెప్పేటటువంటి ఈ రాజ్యాంగాన్ని తీసుకున్నటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు స్మరించుకోవడం మనకి ఎంతో కృతజ్ఞతాయకం, స్ఫూర్తిదాయకం. అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి ఆశయాలతోనే మనం ముందుకెళ్లాలా. ఈరోజు అనేక రకమైనటువంటి రాజ్యాంగ సమస్యలు, అనేక రకమైనటువంటి సమస్యలు, దాంతోపాటు మైనార్టీలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి అల్పసంఖ్యాకుల పట్ల కూడా అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగమే మనకి శరణ్యం, స్ఫూర్తిదాయకం. దాని అమలు ద్వారానే, దాన్ని ఫాలో అవడం ద్వారానే ఈరోజు రాజ్యాంగంలో ఉన్న, దేశంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం జరుగుతుంది తప్ప వేరొక విధంగా కాదు అని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు వారి జయంతి ఉత్సవాలు జరుపుకొని వారి స్ఫూర్తిని, రాజ్యాంగ స్ఫూర్తిని అడుగడుగున ఈరోజు నాయకులు, అదేవిధంగా అధికారులు కూడా నింపుకొని ముందుకు సాగినప్పుడే ఈ దేశంలో ఉన్న సమస్యలన్నింటికి పరిష్కారం జరుగుతుందని తెలియజేసుకుంటూ నేను గడ్డం శ్రీరామ్, యూనివర్సిటీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని, భద్రాద్రి యువజన అభివృద్ధి ఫోరం గౌరవ అధ్యక్షుడిని. ఈ సందర్భంగా మీరు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తున్నాను.